ఉన్నప్పుడే వాటి విలువ తెలియాలి. అది మనుషుల విషయంలో అయినా, వస్తువుల విషయంలో అయినా. ఎందుకిలా అంటున్నాను అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైద్ది. ఇంక ఈరోజు వాతావరణం చల్లగా అయిపోయిందనమాట. సాయంత్రం 4 గంటల నుంచి వీడియో స్టార్ట్ చేశాను. ఈవినింగ్ వ్లాగు మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. ఇంక వాతావరణం చూసారా ఎంత చల్లగా అయిపోయిందో, నల్లగా మబ్బు పట్టేస్తుంది. ఇంక కొంచెం వర్షం కూడా పడిందిలెండి. సన్నగా ఒక తుపర పడి పోయింది. నేనైతే నల్లగా మబ్బు పట్టేటప్పటికి ఈరోజు ఫుల్‌గా వర్షం పడిద్ది అనుకున్నాను. కానీ ఊరికే కొంచెం అట్లా జల్లు పడి పోయిందనమాట. ఇంకా వర్షాలు పడిన దగ్గర నుంచి మొక్కలైతే బాగా పూలు పూస్తున్నాయి. మనకిక్కడ కుండీల్లో క్రోటన్ మొక్కలున్నాయి గదా! ఇంక అవైతే బాగా పూలొచ్చినియనమాట. ఇంక రోజుకి ఎన్ని సార్లు చూసుకుంటున్నానో ఈ పూల మొక్కలనైతే. నాకు భలే నచ్చుతున్నాయి. అట్లా ఇంట్లోంచి అట్లా బయటికి రాంగానే అట్లా చెట్టు నిండా పూలున్నాయనుకోండి, భలే కళగా అనిపిచ్చిద్దనమాట వాకిలంతా. ఇంకా ఇంట్లోకి బయటికి తిరుగుతున్నప్పుడల్లా ఆ మొక్కల్ని అలా చూసుకుంటా ఉన్నాను. ఇంకిప్పుడే కొంచెం జల్లు పడి పోయింది. ఇంక ఈవినింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటా అని చెప్పాను గదా! ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదాం, వచ్చేసేయండి. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంక నేను చేసిన అశ్రద్ధకి ఈరోజు చాలా ఇబ్బంది పడాల్సొచ్చిందనమాట. అది ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైద్ది. ఇంకా ఈరోజైతే వాతావరణం చల్లగా ఉంది గదా! ఇంకా వర్షం గూడా పడేటట్టుగా ఉంది. మబ్బు నల్లగా పట్టేసింది అని జెప్పేసి ఫస్ట్ అయితే గిన్నెలన్నీ బయటేసి కడిగేసి తీసుకొచ్చేసాను లోపలికి. నేనట్లా లోపలికొచ్చానో లేదో ఇంక వర్షం స్టార్ట్ అయిందనమాట. నేను పెద్ద వర్షం పడిద్ది అనుకున్నాను గానీ, ఊరికే అట్లా కొంచెం జల్లు పడిపోయింది. ఇంక ఈ వీడు రుద్ర అని జెప్పి కొత్తగా మన ఇంటికొచ్చాడనమాట. వచ్చి ఒక 5, 6 రోజులవుతుంది. కాకపోతే నిన్న షార్ట్ వీడియోలో ఇప్పుడే వచ్చాడు అని జెప్పాను గదా! అయితే ఏం జరిగిందంటే, అది వచ్చిన 5 నిమిషాల తర్వాత ఆ వీడియో తీశాననమాట. నిన్న నేను వీడియోలో ఇప్పుడే వచ్చాడు ఒక 5 నిమిషాలు అయింది అని చెప్పాను గదా! అంటే ఆ వీడియో తర్వాత నేను చూసినప్పుడు నాకేమర్థమైందంటే, నిన్నే వచ్చాడు అన్నట్టుగా ఆ వీడియోలో చెప్పాననమాట. కానీ అలా కాదు. వచ్చి 4, 5 రోజులవుతుంది. 5 రోజులయిందనుకుంటా. అయితే ఇంక నేను చెప్పడం అట్లా పొరపాటున జెప్పేసాను. అంటే వీడియో తీసింది వాడొచ్చిన 5 నిమిషాలకు గదా! ఇంకా ఆ ఉద్దేశంతో జెప్పాననమాట. నిజానికి వాడొచ్చి ఒక 5 రోజులవుతుంది. ఇంకా వాడు రాంగానే తీసిన వీడియో నిన్న పెట్టాననమాట. అయితే ఇంకసలు వచ్చిన దగ్గర నుంచి ఆ బయట మొక్కలంతా కొరికి ముక్కలు ముక్కలు చేసేస్తున్నాననమాట. ఎంత ఇష్టంగా పెంచుకుంటున్నానో నేను. అవి ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతున్నాయి అనుకున్నానో లేదో, ఇంక మొత్తం అట్లా రోజు కొంచెం కొరికేస్తా ఉన్నాడు. చాలా యాక్టివ్‌గా ఉన్నాడనమాట. ఎంత అల్లరి చేస్తుందో. ఇంకా ఇంట్లోకొచ్చేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగి తెచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను గదా! ఇంకా ఇంట్లో పనైతే మొదలుపెట్టాలి. ఇంక ఈరోజు నేను చేసిన ఘనకార్యాలు ఒకటి కాదులెండి. ఇంకా మధ్యాహ్నం పప్పికి, రోజీకి, రుద్రాకి అన్నం పెడదామని చెప్పి కోడిగుడ్లయితే ఉడకబెట్టాననమాట. ఇంకా వాటిని పెట్టి పొయ్యి మీద పెట్టేసి ఇంక నేను మర్చిపోయాను. మనం చేసే మంచి పనులు గాదు. ఇలాంటివి గూడా అప్పుడప్పుడు చూయించాలి గదా! మనం చేసే ఘనకార్యాలు అప్పుడప్పుడు ఇలా జరుగుతా ఉంటాయనమాట. ఇంక ఈరోజైతే పొయ్యి మీద పెట్టేసి మర్చిపోయాను. అవి మాడిపోయినియి. చూడాలి పనికొస్తే సాయంత్రం పెడదాము, లేకపోతే లేదు అన్నట్టుగా ఇంకా వాటిని అట్లా పక్కన పెట్టేశాననమాట. ఇంక ఈ పప్పు ఇవన్నీ నానబెట్టాను పొద్దున. ఇంకా అవి కూడా మిక్సీ పట్టుకోవాలి. అలాగే నిన్న కాకరకాయలు ఉడకబెట్టాననమాట. ఇంకా అవి గూడా ఈరోజు కూరొండుదాము అని జెప్పి ఇంక తీసి అట్లా ప్లేట్‌లో పెట్టాను. ఇంక వంట స్టార్ట్ చేసే ముందే కడిగి పెట్టుకున్న గిన్నెలన్నీ ఆరిపోయినాయనమాట. ఇంక అవైతే ఫస్ట్ సర్దేసుకుంటున్నాను. ఇంక గిన్నెలన్నీ సర్దేసుకున్నాననుకోండి, ఇంక వంట స్టార్ట్ చేశానంటే ఏదన్నా అవసరమైనయి తీసుకోవడానికి ఈజీగా ఉంటది అన్నట్టుగా ఫస్ట్ అయితే ఇవన్నీ సర్దేసుకుంటున్నాననమాట. ఇంక ఇవన్నీ సర్దుకున్న తర్వాత ఇంకా పప్పు గూడా మిక్సీ పట్టేయాలి. మరీ 8, 9 అట్లా అయిపోయిందనుకోండి పప్పు చాలా లేట్‌గా మెదిగిద్దనమాట. 5 లోపు మనం పిండి పట్టుకున్నామంటే తొందరగా మెదిగేసిద్ది. అదొకటి. పొద్దున్నే గూడా అంత పులవదనమాట. మనకి కొంచెం పిండి పులవాలి అనంటే, కొంచెం పెందల కాడే పిండి పట్టేసుకొని అక్కడ పెట్టుకున్నాము అంటే పొద్దున్నేకి కొంచెం పులిసిద్ది. అందులోనూ మా వారికి కొంచెం పుల్లగా ఉంటేనే మా వారికి చాలా ఇష్టమనమాట దోసలు. పిండి కొంచెం పులిస్తేనే టేస్ట్ గూడా బావుంటదిలెండి. ఇంక అందుకోసం ఫస్ట్ అయితే పిండి పట్టేసుకుందాము అని జెప్పేసి ఇంక స్టార్ట్ చేశాను. ఇంక దానికంటే ముందే ఉల్లిపాయలు కాకరకాయ కూర వండుదాం అనుకున్నాను గదా! ఇంక ఉల్లిపాయలు గూడా కొంచెం నీళ్ళల్లో ఏసి పక్కన పెట్టాననమాట. కొంచెం నానినియి అనుకోండి తోలు తొందరగా వచ్చిద్ది. కళ్ళు గూడా మంట పుట్టకుండా ఉంటాయనమాట. ఇంకా అవి పక్కన పెట్టేసి ఇంక పప్పయితే కడిగేసుకున్నాను. పప్పు నేను పొద్దున్నే కడిగేసానులెండి. అంటే ఎప్పుడైనా సరే నానబెట్టంగానే 2, 3 సార్లు కడిగి అక్కడ పెట్టుకుంటా. మళ్ళీ పిండి పట్టేటప్పుడు ఒక 2 సార్లు కడుక్కుంటే సరిపోయిద్ది. ఇంక నేను ఎప్పుడైనా సరే దోసలకి రేషన్ బియ్యమే నానబెడతాననమాట. మినపగుళ్ళు, రేషన్ బియ్యం కలిపి నానబెట్టి పట్టుకుంటాను. ఇంకా ఒక గ్లాసు పప్పయితే 2 గ్లాసులు బియ్యం పోస్తాననమాట. ఇంకా అయితే ఈరోజు దోసల పిండి ఒక్కటే నానబెట్టాను. ఎందుకంటే ఇంట్లో కొంచెం పని ఎక్కువగా ఉంది అని జెప్పేసి
ఇంకా ప్రస్తుతానికైతే దోసల పిండి ఒక్కటే నానబెట్టాను. నేను ఎప్పుడైనా సరే 2, 3 రకాలు నానబెట్టుకుంటా. అంటే ఇడ్లీ పిండి, రవ్వ పిండి మొన్న చూయించాను కదా ఒక వీడియోలో అలాగనమాట. పండగలు గానీ ఏదన్నా వస్తే గనక గారెల పిండి గూడా నానబెట్టేస్తాను ఒకేసారి. ఇంకా అలా చేస్తా ఉంటాను. ఇంక ఈరోజైతే ప్రస్తుతానికి దోసలకి ఒక్కటే నానబెట్టాను. అవి గూడా ఎక్కువ పప్పు నానబెట్టాననమాట. ఇప్పుడు ఈ పిండి పట్టి అక్కడ పెట్టుకుంటాను గదా! ఇంక ఈజీగా నాకు ఒక వారం రోజులు వచ్చేస్తది ఈ పిండి. ఎందుకంటే అత్తయ్య గూడా లేరు. ఇంక మేము ముగ్గురమే గదా! ఇంక మాకైతే ఒక వారం రోజులు గట్టిగా ఒక వారం రోజులు వచ్చేసిద్దిలెండి. ఇంక మధ్యలో ఇంకేదన్నా చేశాననుకోండి, ఇంకేదైనా టిఫిన్ చేస్తే ఇంకెక్కువ రోజులే వచ్చిద్ది. ఇంక ఈ పిండిలు మిక్సీ పట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇంక ఇవన్నీ సర్దేసుకుంటున్నాననమాట. మాకు వంటగది చాలా చిన్నది కాబట్టి ఎప్పటికప్పుడు ఇక్కడ అడ్డాలేమీ లేకుండా సర్దుకుంటేనే పనవుద్దనమాట. చాలా చిన్నది వంటగది. ఇంకా ఇరుకిరుగ్గా ఉంటదనమాట. అందుకని ఇంకా ఏ ఏ పని చేసినా గూడా ఎప్పటికప్పుడు అడ్డాలన్నీ సర్దేసుకుంటేనే మనకి కొంచెం పని ఈజీ అవుద్ది. ఇంక పిండిలు పట్టడం అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి ఆ మిక్సీ తీసి పక్కన పెట్టేసి జార్లు, గిన్నెలు అవన్నీ కడిగేసుకొని ఇంక ఇక్కడంతా మళ్ళీ ఒకసారి తుడిచేసుకొని చెప్పాను గదా! వంటగది చిన్నది కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటా, అడ్డాలు తీసుకుంటా ఉండాలనమాట. ఇంక మొత్తం ఒకసారి తుడిచేసి వంట స్టార్ట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు నీట్‌గా తుడుచుకుంటేనే కొంచెం నాకు కూడా చిరాకుగా లేకుండా ఉంటదనమాట. ఇట్లా ఇరుకిరుగ్గా ఉన్న వంటగదిలో నేను తప్ప ఇంకెవరన్నా వచ్చి చేస్తున్నా నాకెందుకో చిరాకుగా అనిపిచ్చిద్దనమాట. ఎంత పనైనా గూడా నేనొక్కదాన్నే చేసుకుంటేనే నాకు కొంచెం నచ్చిద్దనమాట. చిరాకుగా లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ ఉంటది. మీలో ఎంతమందికి ఇలా అనిపిచ్చిద్ది? అంటే మనం చేసే పని ఇంకొకళ్ళొచ్చి చేస్తే నచ్చకపోవటం. ఏ పని చేసినా గూడా మనం చేస్తేనే శుభ్రంగా ఉంటది. ఇంకొకళ్ళు చేస్తే శుభ్రంగా ఉండదు అన్న ఫీలింగు మీలో ఎంతమందికుంటది? నాకైతే అలాగే అనిపిచ్చిద్దనమాట. ఎంత పనైనా సరే వంటగదిలో నేను తప్ప ఇంకెవరొచ్చినా గూడా నాకేంటో అసల పని లేట్ అవుతున్నట్టుగా, చిరాకుగా నీట్‌గా అవ్వట్లేదు అన్న ఫీలింగ్ వచ్చిద్ది. నేను చేసుకుంటేనే నాకు కొంచెం తృప్తిగా అనిపిచ్చిద్దనమాట. ఇంకా అది ఎందుకో తెలీదు ఫస్ట్ నుంచి అంతే. మీకు కూడా ఇలాగే అనిపిచ్చిద్దా? నాకైతే అంతే అనిపిచ్చిద్ది. ఇంకెక్కువ శాతం నేనొక్కదాన్నే చేసుకుంటాననమాట వంటగదిలో పనైతే. అందులోనూ మాకు వంటగది చిన్నది గాబట్టి అటు జరగాలన్నా, ఇటు జరగాలన్నా ఇరుకిరుగ్గా ఉంటదనమాట. అది గూడా ఒక కారణం. ఇంక అందుకోసం ఎక్కువగా నేనే చేసుకుంటాను వంటయితే. లేదంటే ఇంకా హనీ చేస్తానంటే గనక హనీకి అప్పచెప్పేసి నేను పక్కకు దొలుగుతాను సైలెంట్‌గా. ఒక్కొక్కసారి అనిపిచ్చిద్ది నేనే ఇలా ఉంటానా? అందరూ ఇంతేనా అని. మరి మిగతా అందరి సంగతయితే నాకు తెలీదు గానీ నాకైతే అలా అనిపిచ్చిద్దనమాట. ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఇంకా ఉల్లిపాయలు, అలాగే కాకరకాయ ముక్కలు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేద్దామని చెప్పి పొయ్యి దగ్గరకొచ్చాను. అసలు సంగతి ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. నేను వీడియో స్టార్టింగ్‌లో అన్నాను గదా! ఏదైనా ఉన్నప్పుడు వాటి విలువ తెలీదు. నేను చేసిన ఒక అంటే అశ్రద్ధగా ఉన్నందుకు ఈరోజు మామూలుగా తిప్పలు పడలేదనమాట. అందుకే వీడియో స్టార్టింగ్‌లో అన్నాను. ఈరోజు అదే జరిగింది. నేను గ్యాసు బుక్ చేయమని చెప్పటం మర్చిపోయాను మా వారితో. మాకేంటంటే 2 సిలిండర్లు ఉన్నాయి గానీ, ఇంకా బుక్ చేసాము సిలిండరు కొత్తదుంది అన్న ఉద్దేశంతోనే ఉన్నాం. అసలు మర్చిపోయాననమాట. ఇంకా నేను చేసిన అశ్రద్ధకి ఈరోజు ఎలా ఉండాలంటే అలా ఉందనమాట. బయట వాతావరణం గూడా మబ్బులు బట్టి వర్షం పడేటట్టుగా ఉంది. ఇందాక ఒక జల్లు పడిపోయిందని చెప్పాను గదా! ఇంక మనం బయట పొయ్యి రాజేసుకోవటానికి గూడా పుల్లలన్నీ తడిసిపోయినాయి. అదొకటి. అంతకుముందు అంటే నాకెప్పుడైనా సరే మామూలు పొయ్యి మీద వంట చేయటం అలవాటుంది గాబట్టి నాకేం పెద్ద ఇబ్బందేమి అనిపిచ్చదు. మామూలుగా అయితే బయట పొయ్యి పెట్టి చేసేసేదాన్ని. ఇంక వర్షానికి పుల్లలు కూడా తడిసిపోయినాయి గదా! ఇంక ఏం జేయాలో అర్థం కాలేదనమాట. ఇంక అప్పుడే గుర్తొచ్చింది. మన దగ్గర ఈ కరెంటు పొయ్యుంది. పిల్లలు రూమ్‌లో ఉన్నప్పుడు అప్పుడు తీసుకున్నామనమాట ఈ పొయ్యి. ఇంకా పైన అటక మీదున్న పొయ్యిని కిందకి దించాము. మొన్న ఒక రోజు హనీ వీడియో కోసం అని జెప్పి బంగాళదుంప ఫ్రై ఏదో జేసినట్టుంది. ఇంకా మళ్ళీ ఈరోజు జేస్తున్నామనమాట. ఇంకా ఇలా ఉపయోగపడింది. ఇది గూడా లేకపోతే ఏంటా పరిస్థితి అనిపిచ్చింది. అందుకే ఏది బద్ధకిచ్చకూడదు. ఏ టైంకి ఏ పని జేయాలో ఆ పనే జేయాలి. చేయకుండా మనం బద్ధకిచ్చామనుకోండి ఇంకా మన తిప్పలు మామూలుగా ఉండవనమాట. ఏదైనా మనుషులు విలువైనా, వస్తువులు విలువైనా ఏటికిచ్చే విలువ వాటికివ్వాలి. ఏ పని ఎప్పుడు జేయాలో అప్పుడు జేయాలి. మనం ఏది బద్ధకిచ్చినా మనుషులనైనా అశ్రద్ధ చేశామనుకోండి, ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలీదు. తర్వాత మనం ఎంత ఫీలయినా, ఎంత బాధపడ్డా ప్రయోజనం ఉండదు గదా! ఇంక వస్తువులైనా అంతే. మనం ఉపయోగించుకోవడం చేతవ్వాలి. ఇప్పుడు ఈ పొయ్యుంది. అసలు నాకిది ఎట్లా ఆన్ జేయాలో, ఎట్లా జేయాలో నాకు తెలీదు. ఇంకా హనీకి అప్పచెప్పేసాననమాట. ఇంకా వంటకు కావాల్సినయన్నీ ఒక్కొక్కటి నేను అందిస్తా ఉన్నాను. ఇంకా హనీయే చేసిందనమాట. ఇంకా ఈ పూటకైతే వంటంతా ఈ పొయ్యి మీదే జేసేసాము. కాకరకాయ కూర, అలాగే రైసు 2 కడిగి పెట్టేసామనమాట. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? ఇన్ని సంవత్సరాల నుంచి వంట చేస్తున్నాను. ఈరోజు గ్యాస్ లేదు అన్న కంగారులో అసలు ఏం ఆలోచిస్తున్నానో నాకే తెలీలా. ఫస్ట్ కాకరకాయ ముక్కలు ఏపకుండానే ఉల్లిపాయి తిరగమాత చేసేసి, ఉల్లిపాయ ముక్కలేసేసి, తర్వాత కాకరకాయ ముక్కలు చూస్తే ఏముంది, అయి ఏపలేదు. మళ్ళీ ఇంకో గిన్నెలోకి ప్లేట్‌లోకి తీసి
మళ్ళీ నూనెసి కాకరకాయ ముక్కలు వేపిన తర్వాత మళ్ళీ అవి ఇవి 2 కలిపి కూర అయితే చేశాననమాట. ఎలాగైతే కాకరకాయ కూర అయితే రెడీ అయింది. టేస్ట్ కూడా బావుందిలెండి. దీంట్లో చిన్నులపాయ కారం వేసాననమాట. టేస్ట్ అయితే బావుంది గానీ, కాకపోతే ఇంకా ఈరోజున్న హడావిడికి, నేను చేసిన అశ్రద్ధకి ఈరోజు కొంచెం ఇబ్బంది పడాల్సొచ్చిందనమాట. ఇంకా ఎలాగైతే వంట అయితే పూర్తి చేశాము. ఇంక ఈరోజైతే ఇలా గడిచిందండి. నాకు నేనే నవ్వుకున్నా. అసలు అలా ఎలా గ్యాస్ బుక్ చేసుకోవటం మర్చిపోయాను. 2 సిలిండర్లు ఉండి గూడా బుక్ చేసుకోలేదే అనిపిచ్చింది. ఇంకొక్కొక్కసారి అలా అవుతా ఉంటాయి. మనుషులం అన్నాక మర్చిపోవటాలు, బద్ధకిచ్చటాలు, అశ్రద్ధ చేయటాలు సహజంగా జరుగుతాయి. కాకపోతే ఏంటంటే, మనం బద్ధకిచ్చిన దాన్ని బట్టి కొంచెం ఇబ్బంది గూడా పడాలి. మనిషి అన్నాక తప్పొప్పులు, పొరపాట్లనేవి సహజం. వాటిని సరిజేసుకుంటూ ముందుకెళ్ళటమే. ఇంకా కూర వండటం అయిపోయిన తర్వాత ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసామనమాట. ఇంక ఈ వంట పూర్తయిన తర్వాత ఇంకా ఉన్నాయి కదా మన జాతి రత్నాలు, వాటికి కూడా ఫుడ్ పెట్టేసి మేము కూడా తినేసేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుందనమాట. ఇంకా ఈరోజు చాలా లేట్ అయిపోయింది. రోజు 8:30 కల్లా వంట అయిపోయిద్ది. ఇంక ఈరోజు మధ్యలో గ్యాస్ అయిపోయిందని చెప్పి మా వారికి ఫోన్ చేసి, మర్చిపోయాను ఇందాక ఇంకో విషయం చెప్పలేదు. ఫస్ట్ గ్యాస్ అయిపోయింది అని మా వారికి ఫోన్ చేస్తే, ఇంకో సిలిండర్ ఉంది మన రేకుల షెడ్‌లో, ఆ సిలిండర్ పెట్టు అని చెప్పారు. సర్లే అని చెప్పి అది తెచ్చిపెట్టాను. దానికి సీలేసి లేదు. మళ్ళీ ఫోన్ చేసి దానికి సీలేసి లేదు, సిలిండర్ కూడా తేలిగ్గా ఉంది అంటే, కాదు కాదు అది నిండు సిలిండర్ పెట్టు అన్నారు. సర్లే అని చెప్పేసి పెట్టి కొంచెం ఎలిగించాను. ఎలిగింది. ఆయిల్ వేసాను బాండీలో. చూస్తే మళ్ళీ ఆరిపోయింది. చూస్తే గ్యాస్ అది లేదనమాట. ఈరోజు అసలు అయోమయం జగన్నాథం అన్నట్టు ఉందనమాట. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.